ఇటీవల లోకేష్ గారు నువ్వు పోయినావు, క్రికెట్ జెర్సీ వేసుకున్నావు, ఇండియన్ జెర్సీ వేసుకున్నావు, ముంబైలో జరిగేటువంటి మ్యాచ్ లేక పోయినావు. మా కడప అమ్మాయి, మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి అమ్మాయి అద్భుతంగా బౌలింగ్ చేసింది. ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా షీ హాస్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది విక్టరీ ఆఫ్ ఇండియన్ టీమ్. మరి వేరే రాష్ట్రాల్లో చూస్తుంటే వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరైనా ఆ జట్టులో ఉంటే వాళ్ళందరికీ ₹1 పారితోషికం ఇచ్చినట్టు నేను పేపర్లో చూస్తున్నా. నువ్వు ఎందుకు చేయడం లేదు? నారా లోకేష్ గారి గురించి ఎద్దేవా చేస్తూ జెర్సీ వేసుకొని పోయినాడు ముంబై మ్యాచ్ కి, మరి ఏమి చేసినాడు అని చెప్పేసి. ఎంత తొందర అంటే ఇది మాట్లాడకపోతే మళ్ళా ప్రభుత్వం ఇచ్చేసినా మాట్లాడకపోతే మా యొక్క మైక్ మీద పట్టుకున్న మాటలు ఎవరు వినరని ఆత్రం ఆవేశం ఎక్కువ అయిపోయింది అనమాట. ఏ విధంగా మా నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళ పక్షపాతో ఆ విధంగానే ఈ రోజు సగౌరవంతో వాళ్ళు కలవడం జరిగింది మన యువ క్రీడాకారిని. ఈ లోపలే మీ అందరికీ తెలుసు ₹2.5 కోట్ల మాకు బహుమతిగా ప్రకటించడం జరిగింది. గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ప్రకటించడం జరిగింది. అలాగనే కడపలో దాదాపు 1000 గజాల స్థలాన్ని కూడా ప్రకటించడం జరిగింది. పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరు ఇవన్నీ ఇంత చేయలా.